హలో ఆల్, ఈరోజు అయితే మనం మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ, మన తెలంగాణ సెక్రటేరియట్ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ పక్కన మన ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఏరియాలో మరి బీసీ సంక్షేమ శాఖ ఏదైతే నిర్వర్తిస్తుందో ఈ బీసీ చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకం ఏవైతే 30కి పైగా స్టాల్స్తో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ మరి ఫ్రీ ఎంట్రీతో ఫ్రీగా మీరు ఈ స్టాల్స్ని విజిట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ప్రదర్శనని చూడొచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. అంతేకాదు ఇక్కడ అనేక రకాల చేతి వృత్తుల వారు ఇక్కడికి వచ్చి వారి సేల్స్ అన్నింటినీ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని మరి అనేక చేతి వృత్తుల వారందరినీ కూడా ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఓవరాల్గా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి వారందరూ ఇక్కడికి వచ్చి వారి చేతి వృత్తుల్ని లైక్ కుమ్మరి వాళ్ళు కావచ్చు, మేదర వాళ్ళు కావచ్చు, అంటే వెదురుతో సంబంధించినవి అండ్ మట్టితో తయారు చేసేవి అండ్ చేనేత వాళ్ళు కావచ్చు, వాళ్ళ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మంచి డిస్కౌంట్స్కి మీకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. తప్పకుండా విజిట్ చేయండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి చూపించి కావాలంటే షాపింగ్ కూడా చేయొచ్చు. డేట్స్ చెప్పాలి కదా, ఈ జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు కూడా ఇక్కడ ఫ్రీ ఎంట్రీతో మీకు అలౌ చేస్తున్నారు. మిస్ అవ్వకండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే. సో స్టాల్ నెంబర్ 1 అండి? అవునండి. ఓకే, నా పేరు వర్షిణి. మేము కుమ్మరి సంఘం నుంచి ఈ స్టాల్ పెట్టడం జరిగిందండి. ఓకే. మేము ఇవి రాఖీస్ చేస్తున్నామండి. మట్టితో రాఖీస్ చేస్తున్నాం. హోమ్ లో ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళం అంతా ఇలా చేస్తున్నాము. ఓకే. దీనికి కలర్స్ కూడా మేము ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే. మనకి ఇది మొత్తం మట్టితో చేసిందే సార్. తమ్ముడు అని మనకు అంతే అన్ని రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి సార్. ఇంకో ఇది తమ్ముడు అని రాసింది. అలా డిఫరెంట్ గా ఇట్లా మనం నేమ్స్ తో కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాము రాఖీస్. కావాలంటే మాకు 1 month ముందు అలా మీరు చెప్తే నేమ్స్ తో కూడా ఎన్ని కావాలో నేమ్స్ తో కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే. ఇవి ఎంత పడతాయండి? నేమ్ తో అయితే ఎంత పడతాయి? ఇవైతే ఎంత పడతాయి? 100 రూపీస్ పడతాయి. 100 రూపీస్ పడతాయి. ఓకే. సో ఇక్కడ ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవి కూడా రాఖీలేనండి? ఇది సీడ్ రాఖీ సార్. ప్లాంటబుల్. మనం కట్టుకున్నాక దీన్ని మనకి ప్లాంట్స్ కూడా వస్తాయి కొన్ని రోజుల తర్వాత. ఇలా కూడా ఉన్నాయి సార్. వెరీ నైస్ అండి, మంచి కాన్సెప్ట్ అది. అది ఎంత పడుతుంది? 60 రూపీస్ పడుతుంది. ఓకే. ఇక్కడ ఇంకా చాలా రకరకాల రాఖీలు ఉన్నాయి. మనకి డిజైనర్ గా అన్ని రకాల కూడా అంతేనా? ఇవి కూడా అంతే సార్. మట్టితో చేసిన రాఖీ. ఇవి ఎంత పడతాయి ఒకటి? 100 రూపీస్ అండి. ఓకే. ఇవి అండి? ఇవి కుంకుమ బర్నీలు సార్. ఓకే. మట్టితో చేసినవి. సో ఇవి ఎంత పడతాయండి? అన్ని మనకి రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి సార్. ఓకే. ఇవి కుంకుమ బర్నీలు. ఓకే. సో వాటిపైన కుందన్ వర్క్ చేశారు. సో ఇక్కడ ఇంకా మట్టి గ్లాసెస్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయండి మీ దగ్గర? బోనం కుండలు సార్. ఓకే. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం కదా, మనకి బోనం కుండలు. ఇంకా చెట్టు పెట్టుకోవడానికి మనకి మట్టితో చేసినది. ఓకే. ఓకే. ఇవి ఎంత పడతాయండి? ఫ్లవర్ వాజెస్ అంటే మనకి అన్ని ఎక్కువ మనకు రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి సార్. మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా చెప్తారు ప్రైజెస్. ఓకే సార్. ఇవి మనకి వాల్ డెకర్స్ సార్. ఇవి మట్టితో చేసినవి సార్. అన్ని మనము హ్యాండ్ మౌల్స్ కొన్ని యూజ్ చేసి మనమే కలరింగ్ చేసి చేసినాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇది టెరాకోటా జ్యువెలరీ. ఇవన్నీ మట్టివే సార్. ఇవంతా మట్టివే. మనకి ఇప్పుడు కొంతమందికి మాకు చైన్స్ అన్ని పడవు, కొద్దిగా ఇరిటేషన్ అవుతుంటుంది. సో ఆ కాన్సెప్ట్ లో మనం దీనికి కాటన్ థ్రెడ్ వేసాం. ఓకే. కాటన్ థ్రెడ్ కి మట్టితో చేసిన డాలర్స్, కమ్మలు కూడా ఇట్లా మనకి హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉంటుంది. నెక్లెస్లు కూడా మట్టితో తయారు చేసేసారా? చాలా బాగుందండి. ఎంత పడతాయి ఇవంతా? మీరు అప్రాక్సిమేట్ చెప్తే చూసిన వాళ్ళు రావడానికి. అంటే కొంతమంది కొన్ని 300, 250 అలా ఉన్నాయి సార్ ప్రైసెస్. ఇక్కడికి వచ్చి బార్గెన్ కూడా చేయొచ్చు. సో బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తారు. డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇవంతా మీరు తయారు చేసారా? బయట నుంచి తెచ్చారా? సార్ మేము ఇంట్లో తయారు చేసినవే సార్. ఇవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. చాలా ఫ్యాన్సీగా. వెరీ నైస్. ఇది వచ్చేసి మనకి 360 పడుతుంది. 260 పడుతుందా? ఓకే. ఇలా 250 అట్లా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి సార్. బాగుందండి. ఇంకా మనకి ప్లేట్స్, ఇవి మట్టితో చేసిన ప్లేట్స్ కి ఇలా మనం డిజైనింగ్ చేసాం సార్. ఓకే. ఫంక్షన్స్ కి వాటికి వాల్ డెకర్ కా? ఓకే. వాల్ డెకర్ లాగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే. దానికి ఆల్రెడీ ఫిక్స్ కూడా చేశారు వీళ్ళు. ఓకే. హ్యాంగింగ్ కోసం నైస్ అండి.
ఇవి దియాస్ సార్. దియాస్ కూడా మనం ఇంట్లో కలరింగ్ చేసి ఇలా డిజైనింగ్ చేసి సేల్ చేసి. ఓకే, దీపావళికి ఆ టైం మామూలుగా కూడా మామూలుగా కూడా ఇవన్నీ దియాస్ సార్. అన్ని ఇట్లా డిజైనింగ్ చేసి పెట్టాము. ఇంకా వినాయకునికి కూడా వినాయక చవితి అప్పుడు మనకి ఇట్లా కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం సార్. ఓకే, ఈ వర్క్ అంతా మీరు చేశారా? ఈ వర్క్ అంతా మనం చేసేది. ఇది క్లాత్ సార్. ఓకే, కలరింగ్ కావాలంటే కలరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఓకే, క్లాత్ అంటే క్లాత్ తో కూడా అవైలబుల్ గా ఉంది సార్. కస్టమైజేషన్ కావాలంటే నంబర్ చెప్పాలి చెప్పండి. 7815919100. ఓకే, ఒకవేళ మీకు కావాలంటే ఒక 1 మంత్ ముందు, ఎక్కువ కావాలంటే 1.5 మంత్ ముందు చెప్తే మేము కస్టమైజ్ చేసి ఇస్తాం సార్. ఓకే, ఎన్ని కావాలని చెప్తే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. దీనికి ఇంకా మేము సీడ్ కూడా పెడుతున్నాం సార్. సీడ్ మట్టిలో వేసినప్పుడు సీడ్ గణేష్. ఓకే, ప్లాంటబుల్ టైప్. ఓకే, ఓకే, మనం కలర్స్ కూడా ఆర్గానిక్ వే మట్టి కుండలో నిమజ్జనం చేసేస్తే అంటే అదే ప్లాంట్ దీంతో పాట్ లో చేసేస్తే అయిపోయింది, మొక్క కూడా వస్తుంది. ఎస్ సార్, చాలా బాగుంది. ఇట్లా ఇవి కూడా మనం వినాయకులకి కలరింగ్ మొత్తం చేసినాక కలరింగ్ చేస్తున్నాము. ఓకే, ఇవి మనకి షో పర్పస్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, వాటర్ వేసి. నైస్ అండి. సో మొత్తం అన్ని కూడా మట్టితో తయారు చేసిన అన్ని ఉంటాయి ఇక్కడ. సో స్టాల్ నెంబర్ 1 లో విజిట్ చేయండి. నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సార్. పటాన్ చెరువు నుంచి వచ్చారా? అవును సార్. సో ఈ స్టాల్ 2వ నెంబర్ స్టాల్ కదా ఇది? 3వ నెంబరా? ఓకే, మీ స్టాల్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి? సార్ మా దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి, డిషీలు ఉన్నాయి, కుక్కర్స్ ఉన్నాయి, మట్టి పాత్రలు, చేపలు ఉన్నాయి. ఓకే, తర్వాత దొంతులు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, బోనాలు ఉన్నాయి. సో మీరు కుమ్మరి వృత్తి? కుమ్మరి వృత్తి. సో మరి మట్టితో చేసే పాత్రలన్నీ కూడా ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్ని కూడా చేస్తున్నారు. అన్ని మట్టి పాత్రలు ఉన్నాయి సార్. ఇంకా ఇది గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందా? మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది సార్. గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడ స్టాల్ పెడుతున్నాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా గవర్నమెంట్ మాకు సహకరిస్తుంది. మాకు మట్టి విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కానీ, మాకు కొద్దిగా ల్యాండ్ విషయాల్లో కానీ అటువంటి దాంట్లో కూడా మాకు గవర్నమెంట్ సహకరిస్తుంది. మేము వాళ్ళకు ఇక్కడ మీ స్టాల్స్ అన్ని ఎప్పటి వరకు ఉంటాయి సార్? రేపు సండే లాస్ట్ సార్. మేము 25వ తారీఖు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసినాం. 29 వరకు? 29 వరకు ఉంటాం. 25. ఓకే, సో మీ దగ్గర ఉన్న ఈ పాత్రల గురించి చెప్తారా? ఇవి ఏమంటారు వీటిని? సార్ ఇవి ఒక అంటే డిస్సీలు అంటాం వీటిని. డిస్సీలు అంటాం, లేకపోతే వండుకునే కూర కుండలు అంటాం. ఓకే, సార్ ఒక్కొక్క రకం ఒక్కొక్క మాట్లాడతాం. అది కుక్కర్ అనుకుంటాం, ఇది కడాయి, అది చేపలది, ఓకే, ఇది పెరుగుది. ఇవి ఎంత పడతాయి సార్? ఇది వచ్చేసి 250, 350 సైజు కలిపి ఒక్కొక్కటి. ఒకటి సార్. ఒకటి అంటే 3 లీటర్లు ఉంటే ఒకటి 350, అట్లా 2 లీటర్లు ఉంటే 300, 4 లీటర్లు ఉంటే 450, 500 అట్లా క్వాలిటీని బట్టి. వాటర్ బాటిల్ ఎంత పడుతుందండి? మట్టి వాటర్ బాటిల్ చూపిస్తారా? మట్టి వాటర్ బాటిల్స్ వచ్చేసి మనకు 150 అట్లా పడుతుంది సార్. ఇది ఎంత పడుతుంది వాటర్? లీటర్? 1 లీటర్ సార్. 1 లీటర్ 150 రూపీస్. 150. ఓకే, ప్లాస్టిక్ క్యాప్ తో ఇచ్చారా మీరు? అంటే ప్లాస్టిక్ మట్టి క్యాప్ అయితే ఉంటుంది సార్ అది. అదేలే, కాబట్టి వాటర్ కూడా ఇక్కడ దాకానే ఉంటుంది కాబట్టి మట్టి ప్లాస్టిక్ కి ప్రాబ్లం లేదు. మట్టి వాటర్ ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా వాటర్ రాదు. కాబట్టి ఇప్పుడు మీరే తయారు చేస్తారా? ఇవి కొన్ని బయట నుంచి చేస్తాము, ఇవి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే, మరి ఇక్కడ ఉన్న ఈ కుండల పరిస్థితి ఏంటి? ఈ కుండలు కూడా బయట నుంచి చేస్తాం సార్. ఇవి కుండలు కలకత్తా, అక్కడ రాజస్థాన్ నుంచి తెస్తాం. ఈ కుండలు గుజరాత్ అక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ కూడా కుండలు అన్ని తయారు చేస్తారు కదా? చేస్తాం, అవి కూడా చేస్తాం. కానీ ఈ మోడల్ అలాగా ఉంటుంది. అక్కడ మోడల్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే ఇది పెయింటింగ్ గింటింగ్ ఉంటుంది. మన దానికి పెయింటింగ్ గింటింగ్ ఉండదు. మన దానికి ఓన్లీ ప్లేన్ గా ఉంటుంది. ఓకే, మన కుండలు ప్లేన్ గా ఉంటుంది. ఇట్లా ఎట్లా ఉంది అట్లా ఉంటుంది మన కుండలు. అదేలేండి, ఆ మోడల్ లో ఉంటుంది. చేపల కూరక? అది కడాయిలో ఇది ఎంత పడుతుంది? అది 450 పడుతుంది సార్. 450 రూపీస్. ఓకే, ఇక్కడ రకరకాలు ఉన్నాయన్ని మీ దగ్గర? రకరకాలు. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎల్బీ నగర్కి వెళ్ళొచ్చాను సార్. ఎల్బీ నగర్ నుంచి? మన్సూరాబాద్. ఓకే, సో మీరు స్టాల్ నెంబర్ 6 లో ఉన్నారు. మరి మీ స్టాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి? మట్టి పాత్రల గురించి చెప్తారా? మట్టి పాత్రలు ఇప్పుడు ప్రజెంట్ గా బోనాల పండుగ సార్. అవును, ఇప్పుడు బోనాల పండుగ సీజన్ లో బోనాలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత బోనాల సీజన్ అయిపోతే గణపతులు వస్తాయి. అవును, అక్కడ ఉన్నాయి కదా గణేష్. ఆ తర్వాత సీజన్ గురించి చెప్పండి. ఇవేంటి? మ్యారేజ్ కుండలు సార్. ఓకే, మ్యారేజ్ అవిరేన్ కుండలు అంటాం కదా, అవి అవిరేన్ కుండ. ఓకే, ఇదేమో గరిగబుడ్డి.
పిల్లాడు పట్టుకుంటారు కదా, ఓకే. అట్లా గరియా బుడ్డిది. ఎంత పడుతుంది అది? ఇది ఒక్క సెట్ వచ్చేసి 1500 పడుతుంది సార్. ఓకే. ఇవి నల్ల కుండలు, ఇవి వాటర్ తాగొచ్చు. ఇవి కూడా పెళ్లిలకు యూజ్ చేస్తారు, అదే గృహ ప్రవేశాలకు కూడా యూజ్ చేస్తారు. ఎంత పడతాయి ఇవి నల్ల కుండలు? నల్ల కుండలు ఒక్కటి వచ్చేసి 250 రూపాయలు వస్తుంది సార్. ఓకే. ఇవి ఊదాన్లు సార్, ఇవి మనం ఊది వేసుకుంటాం కదా, అవును, అది సాంబ్రాన్ పొగ అవి వేసుకుంటాం. ఎంత పడతాయి? ఇది ఒకటి వచ్చేసి మాకు 50 రూపాయలు వేస్తుంది సార్. ఓకే. ఇవంతా మీరే తయారు చేస్తారా బయట నుంచి? బయటకి వెళ్ళి తెస్తాం, మేము కొన్ని తయారు చేస్తాం. కొన్ని తయారు చేస్తారు, కొన్ని మేము తయారు చేస్తాం, కొన్ని బయటకి వెళ్ళి వస్తాయి. సో ఇది వరకు పల్లెటూరులో బాగా చేసేవాళ్ళు కుమ్మరి వృత్తులు అంతా అయితే కూడా. ఇప్పుడు అంత యూత్ అయ్యేసరికి ఎవరు పిల్లలు అంత యూజ్ చేయట్లేదు మట్టి పాత్రలు. ఇప్పుడు అందరూ పిల్లలు నేర్చుకోవడానికి అవగాహన లేదు. ఓకే. అంతా చదువుకుంటారు, మట్టి పాటలు ఎవరు తయారు చేస్తారు. ఓకే. అయినా చేసిన దీనికి పూరా తగ్గిపోయింది సార్, డిమాండ్ తగ్గిపోయింది. మరి ఇవంతా కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ కి సంబంధించే కదా ఇవంతా తయారు చేసిన. ఇది వాటర్ కుండ సార్, ఇది రాజస్థాన్కి వెళ్ళి వస్తుంది. రాజస్థాన్ నుంచి వస్తుంది. మన దేవుళ్ళు ఎల్లమ్మ బాండలు ఉంటాయి కదా సార్, ఇవి. ఓకే. ఇవి ఓకే. ఇది ఎంత అండి? రాజస్థాన్ నుంచి వచ్చిందన్నది మట్టి ట్యాంక్. 600 వస్తుంది సార్. ఎన్ని లీటర్లు పడుతుంది? 5 లీటర్స్ వస్తుంది. 5 లీటర్స్ వాటర్ ట్యాంక్ లాగా. సో మీరు చూడొచ్చు, చాలా బాగుంది. సో కావాలన్నా కూడా మేము హోల్సేల్ కూడా ఇస్తాం సార్. ఓకే. ఇదండి అది రైస్ కుకింగ్ సార్, అది. ఓకే. మట్టితో హ్యాండిల్స్ తో పాటు వచ్చింది. ఎంత పడుతుంది? అది ఒక్కటి వచ్చేసి 250 రూపాయలు వస్తుంది సార్. ఓకే. సో ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సంబంధించి ఈ ఎల్లమ్మ తల్లి బోనాలు ఇవి విగ్రహాలన్నట్లు మన ఊళ్ళో పండుగలు చేస్తే పెట్టుకోవడానికి. ఓకే. అలాగే పూల తోటలు కూడా ఉంటాయి సార్ మా దగ్గర. ఇవి కూడా మేము హోల్సేల్ వేస్తాం, రీజనబుల్ రేట్ కూడా ఇస్తాం. ఇవి ఎంత పడతాయి? ఇది ఒకటి వచ్చేసి 150 రూపాయలు వస్తుంది. ఓకే. ఈ తొట్టి వచ్చేసి 200 వస్తుంది సార్. ఓకే. ఇలా 3 రకాల తొట్లు వస్తాయి మా దగ్గర. ఓకే. సైజుని బట్టి రేట్. సైజుని బట్టి రేట్ ఉంటాయి సార్. ఓకే. ఇది కర్రీస్ కుకింగ్ చేసుకోవడానికి. ఓకే. ఇవేమో వాటర్ నీళ్ళ చాలా బాగుంటాయి. ఇవి కూడా నార్మల్ తొట్లే సార్, ఇవి కూడా మంచిగా ఉంటాయి సార్. మన వాటర్ కి కుండలు ఉన్నాయి కదా, అవి ఎంత పడతాయి సార్? ఇది ఒకటి వచ్చేసి 300 పడుతుంది సార్. 300 పడుతుంది. ఎన్ని లీటర్లు? 10 లీటర్లు. అది 20 లీటర్స్. 20 లీటర్స్ పడుతుందా? ఓకే. ఇవి దీపాలు. దీపాలు దీపాల పండుగ ఉంటుంది కదా, దీపావళికి హోల్సేల్ ప్రైజులు ఇస్తాం, రీటైల్ కూడా చేస్తాం సార్. ఓకే. మా దగ్గర ఇవి ఎంత పడతాయి మరి దీపాలు? ఇవి మాకు వచ్చేసి డజన్ 50 రూపాయలు అమ్ముతాయి సార్. డజన్ 50 రూపాయలు. 50 రూపాయలు అమ్ముతారు. ఓకే. సో ఇంక ఇవి ఇంట్లో హ్యాంగింగ్ చేసేది సార్, దీపం పెట్టేది ఇట్లా. ఓకే. ఇట్లా హ్యాంగింగ్ ఇలా దీపం పెట్టాలి సార్. అదేలేండి. ఇట్లా హ్యాంగింగ్ ఆల్రెడీ వేస్తే చిన్న దీపం వెళ్తే మంచిగా అనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఓకే. ఇవంతా కూడా ఇంకా మట్టి పాత్రలే. ఇవన్నీ పెరుగు చిప్పాలి సార్, ఇవి పెరుగు తోడు పెట్టుకోవచ్చు ఇందులో. ఓకే. ఇవి బొమ్మలు సార్, ఇవి చిన్నవి. సో ఇక్కడ పిల్లలు కూడా వచ్చి చాలా బాగా కొంటున్నారు మట్టి సార్. ఇవి లొకేషన్ అమ్మవారి కుండ సార్, ఈ వేగంలో కుండ అంటారు. ఓమ్లీ ఇట్లా హోల్స్ ఉంటది కాబట్టి అమ్మవారికి దీనిలో దీపం పెట్టి తీసుకొని పోతారు. ఓకే. ప్రత్యేకంగా ఇది కుండ అమ్మవారికి. మామూలుగా బోనం అంటే ఇలా వంట చేసి తీసుకుపోతే. ఓకే. ఇదండి అమ్మవారి మొహం, అమ్మవారి ఫేస్. అదే. ఎంత పడుతుంది ఇది సార్? మేము 150 రూపాయలు వస్తుంది సార్. ఓకే. ఇవంతా బయట నుంచి తెప్పిస్తారా, మీరే చేస్తారా? మేము చేసేటి పంపుకుంటాం సార్, బయటికి వెళ్ళి తీసుకొస్తాం. ఓకే. మేము కొన్ని తయారు చేస్తాం సార్. ఓకే. ఏంటంటే గవర్నమెంట్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది కదా, ఇవంతా ఇప్పుడు ఏర్పాటు సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎవరు కొనట్లేదు సార్, ఇవి రేటు ఎక్కువ అవుతుందని. దీన్ని ఇంకా మట్టి కుండలో తింటే ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది సార్. ఓకే. స్టీల్ దాంట్లో తినకుండా, అల్యూమినియం దాంట్లో, స్టీల్ దాంట్లో ఇవన్నీ తినకుండా మట్టి కుండలో తింటేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది సార్. ఓకే. ఇది ఎంతండి సార్? అది 50 రూపాయలు వస్తుంది. ఓకే. షోకేస్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంది అన్నట్టు. సో మనకు చిన్నప్పుడు కథలుగా చెప్తూ ఉంటారు కదా, కాకి కుండ కథ అదన్నట్టు. హలో అండి, నమస్తే. నమస్కారం సార్. సో మీకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసింది కదా. అవును సార్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వృత్తి ఏంటి? మాది మంచిర్యాల జిల్లా సార్, జన్నారం. అక్కడ నుండి ఈ ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చాం. ఓకే. మేదర్ వృత్తి ఆర్టికల్స్ తయారు చేయడం, బాంబుతో వివిధ రకాల ఆర్టికల్స్ తయారు చేయడం. సో మీరే చేతితో తయారు చేస్తారా, లేదంటే వేరే వాళ్ళతో తయారు చేయిస్తారా? మేము హ్యాండ్ మేడ్ స్వయంగా మేమే చేస్తాం. ఓకే. మేము ట్రైనింగ్ పొందినాం, దాని ద్వారా చేస్తాం. ఓకే. ఇవంతా కూడా మీరు వెదురుతో చేసినవేనా అండి? టోటల్లీ వెదురు, ప్లాస్టిక్ కానీ వేరే ఏమి ఉండదు, టోటల్ వెదురుతోటే ఉంటుంది సార్. బాంబు. ఇది ఎన్ని రోజులు పడుతుందండి నెమలి తయారు చేయడానికి?
నెమలి ఒక 4 days పడుతుంది సార్. 4 రోజుల్లో ఒక నెమలి తయారవుతుంది. ఓకే, ఇది ఎంత అమ్ముతున్నారు ఇక్కడ? 2500 అమ్ముతుంది. 2500 అమ్ముతున్నారు. ఓకే, ఇది అండి హౌస్? ఇది హౌస్ ఒక 1 week పడుతుంది సార్. 8 రోజులు అవుతుంది. ఓ, దీని కాస్ట్ వచ్చేసి మేము 3500కి అమ్ముతాం. ఓకే, ఇక్కడ ఉయ్యాలు కూడా ఏర్పాటు చేశారు పైన, టెర్రస్ పైన. చాలా బాగుందండి. సో ఈ బుట్టలో అండి? బుట్టలు ఇది మనం కూరగాయలు తెచ్చుకోవడానికి అట్లా వెదర్తోనే అన్ని తయారు వెదురుతో చేస్తారు. చేస్తాం. ఇక్కడ కూడా ఇది పూజ బుట్టి, చాలా టెంపుల్ కొబ్బరికాయ పూలు దండ. ఎంత పడతాయి ఇవి? ఇది 2000 పడుతుంది సార్. ఇది 800 పడుతుంది. ఓకే, సో ఇంకా మీ దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ గురించి చెప్తారా మాకు? ఈ బెడ్ ల్యాంప్ సార్. ఓకే, బెడ్ ల్యాంప్ అంటే ఇక ఆ విధంగా పనిచేస్తుంది. అట్లా పెట్టుకోవచ్చు డైరెక్ట్. ఓకే, ఇది ఎంత పడుతుందండి? 1000 పడుతుంది సార్. 1000 పడుతుంది. ఓకే, ఇక్కడ పాము ఉంది, బటర్ఫ్లై ఉంది. ఇది పాము అంటే మేము దీన్ని బాంబు మొదలు ఓకే, కుదురు అంటాం సార్. ఆహా. ఆ కుదురును అక్కడి వరకు నీళ్ళ మట్టం కట్ చేసి ఇట్లా తొలుస్తాం. తొలిసి ఇట్లా పాము ఆకారాన్ని తీసుకొస్తాం. చాలా బాగుంది. జాయింట్ ఏముండదు టోటల్. ఓకే. ఇట్లా నిజంగానే చూసినట్టుంది. దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ 900 ఉంటుంది సార్. 900. ఓకే, సో బటర్ఫ్లై ఇది కూడా చాలా బాగుంది. సో వీటిపైన మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఇంతే రేటేనా? ఇక మామూలుగా డిస్కౌంట్ కొంత ఉంటుంది. ఇవ్వడే ఉంటాయి సార్. ఓకే. చెప్పినంత కాకుండా కొంచెం అదే. సో ఇక్కడ ఇవంతా చూసుకుంటే మీరు, సో నీరా అండ్ పామ్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో పామ్ ట్రీతో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టాల్ నెంబర్ 7లో ఉన్నాయి. సో ఫ్లవర్ బొకేస్, చాటలు, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. క్యాప్స్ కూడా అండి ఆఖరికి. సో ఈ క్యాప్స్ ఎంత పడతాయండి? 200-300 రూపీస్కి ఎలా దొరుకుతాయట చూడండి. సో బుట్టలు కూడా ఉన్నాయి. ఈ బుట్టలన్నీ 425 అయితే. ఓకే, సో ఇక్కడ తాటి బెల్లం అన్నీ కూడా ఉన్నాయన్నట్టు. సో ట్రై చేయొచ్చు. స్టాల్ నెంబర్ 7. సో ఇది స్టాల్ నెంబర్ 11 అనమాట. 11లో వెదురుతో చేసిన థింగ్స్ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఫ్లవర్ రోజెస్. సో గడ్డితో చేసిన వినాయకుడు. నైస్. ఇవి ఎంత పడతాయండి వినాయకుడు? ఓకే, ఇవి 550 అట్లా పడతాయంట. ఇది 350 అట్లా పడుతుందంట. పూర్తిగా గడ్డితో చేసినవి. ఇంకా మీకు కావాలంటే ఇవి ఇక్కడ 29th వరకే ఉంటాయి. ఆ తర్వాత మీకు శిల్పారామంలో అక్కడ ఉన్న స్టాల్లో దొరుకుతాయి. ఓకే, ఇది 550. ఇవి 1000 రూపాయలా? ఓకే, డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, శిల్పారామంలో స్టాల్ నెంబర్ 60లో ఉంటారు వీళ్ళు, అంతేనా? ఓకే, ఇది ఎంత పడుతుందండి? 400-300 అట్లా పడతాయంట. డిపెండ్స్ ఆన్ డిజైన్, డిపెండ్స్ ఆన్ సైజ్ అన్నట్టు. సో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. రేపటి వరకు ఇక్కడ, అంటే ఈ మంత్, ఈ జూన్ 29th వరకు కూడా ఉంటుంది అన్నట్టు అండి. నమస్తే అండి. మీ స్టాల్ నెంబర్ ఎంత? 12 అండి. 12వ స్టాల్ నెంబర్. ఇది మేదరి చేతి వృత్తుల అమ్మకం మరియు ప్రదర్శన. అవునండి. సో మీరు మేదరి వృత్తి చేస్తారా? మా తాతల కాలం నుండి ముత్తాతల కాలం నుండి మా కుల వృత్తి అండి ఇది. మేదరలో మా కుల వృత్తి ఇదే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వనపర్తి జిల్లా అండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టిన ఈ స్టాల్లో మీరు ఏమేమి పెట్టారు? బ్యాంబూ బాస్కెట్స్, పెన్ బాక్సెస్, ఇంటీరియర్ డెకరేషన్స్. ఓకే, సో ఇది కేరళలో చూసిన హౌస్ బోట్స్ లాగా ఉన్నాయి. ఇవంతా కూడా వెదురుతోనే తయారు చేశారా? టోటల్ వెదర్ సాయి వల్ల వేరే ఐటమ్ లేదు ఇందులో. మీరే తయారు చేస్తారా, చేయిస్తారా వర్క్? మేమే తయారు చేస్తామండి, ఓన్ ప్రోడక్ట్ ఇది. ఓకే, సో చాలా బాగున్నాయండి, చాలా సింపుల్గా బోట్స్ ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఎంత పడుతుందండి ఒక్కో బోట్?
సార్ ఇది ఎంత అది పడుతుంది? 150 రూపాయలు, 200 రూపాయలు అలా సార్. 200 చెప్తాం, 150కి ఇచ్చేస్తాం సార్. రోజుకి ఎన్ని తయారు చేస్తారు ఇట్లాంటివి? అలాంటివి ఒక 3-4 అయితే సార్. రోజుకి అంతేనా? అంతే సార్. ఇంకా హ్యాండ్ వర్క్ కదా సార్ అది, ఓకే, మిషనరీ ఐటమ్ కాదు సార్ ఇది. అదేలేండి. మా దగ్గర దొరికే ఐటమ్స్ ఏ మిషనరీ ఐటమ్ కాదు సార్, టోటల్ హ్యాండ్ సార్. ఇది కూడా చాలా బాగుంది. దీని రేట్ ఎంత అండి? అది 1500 అండి. అది 1500. సో ఇవి ఇవి 400 సార్ ఒకటి. ఇది ఓకే, ఇవ్వండి 300 సార్. ఇది ఇవి 300. ఓకే, ఈ ఎడ్ల బండి అంటే ఇది 1100 సార్. ఇది ఎద్దుల బండి. వీల్స్ కూడా ఆఖరికి టోటల్ బ్యాంబూ సార్, బ్యాంబూనే. అందులో వేరే ఐటమ్ లేదు సార్. చాలా బాగుందండి. వేరే మెటీరియల్ ఏం లేదు సార్, టోటల్ బ్యాంబూ సార్. అది ఇవన్నీ తయారు చేయగలరు రోజుకి? డైలీ ఒకటి అవుతుంది సార్. అది డైలీ అది కూడా చాలా కష్టంగా. ఓకే, ఫినిషింగ్ ఉంటుంది కదా సార్, చాలా రిస్క్ సార్ అది. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. ఎద్దులు ఏమేంటి మరి దీనికి? అంటే ఎద్దులు అంటే కొన్ని ఇళ్ళలో కొంతమంది పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. ఇదేంటండి? ఈ టెంపుల్కి వెళ్ళి బుట్టాలి సార్. ఇవి ఎంత పడతాయి? ఇట్లా సార్ 400 సార్. ఇది 400 పడతాయి. ఓకే, హ్యాండిల్స్ కూడా ఉంటాయి సార్, ఫ్రూట్స్ కి, టెంపుల్ కి. అట్లా దీంట్లో మోడల్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి సార్. ఇదెంత? ఇది ఒక మోడల్ సార్. ఓకే, ఇది ఒక మోడల్. హ్యాండిల్స్ ఇట్లా పైకి వచ్చేసింది. ఓకే. సో చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ చాలా స్టాండర్డ్ సార్. ఇట్లాంటి ఎవరు కూడా ఇష్టపడని వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ సార్ ఇది. చాలా బాగుందండి. ఇందులో ఏమైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా 4-5 రోజుల దాకా నిల్వ ఉంటాయి సార్. అదే, గాలి బాగా తగులుతుంది. గాలి బాగా ఇందులో రేడియేషన్ ఏముంటుంది సార్, కెమికల్ ఐటమ్స్ కాదు సార్. మామూలుగా ప్లాస్టిక్ దానిలో కలర్ వేసారు కదా, అదేంటి కలర్? ఇది అది వుడ్ కలర్ సార్. ఇది టేక్ పాలిష్. టేక్ పాలిష్. ఓకే, మొత్తం ఇది ఎంత పడుతుంది ఈ బుట్ట? ఈ పుట్ట 500 పడుతుంది. 500 పడుతుంది. ఓకే. సో ఇక్కడైతే మీరు ఎప్పటి వరకు ఉంటారు? రేపటి దాకా ఉంటాం సార్. రేపు లాస్ట్ బోనాల పండుగ సందర్భంగా స్పెషల్ అకేషన్ సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మా గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్. ఇలాంటి అవకాశాలు మాకు ఎన్నో కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా సపోర్ట్ చేయాలి సార్. తప్పకుండా. ఇదే స్టాల్ నెంబర్ 1లో ఫ్యాక్టరీ వీల్ కూడా ఉంది. ఇక్కడ లైవ్లో చేస్తున్నారు అన్నట్టు. ఫ్రీగా చేస్తున్నారా? ఓకే, 100 రూపీస్ మీరు పోట్రీ 100 రూపీస్ అనమాట. మీరు పాటరీలో ఆన్ హ్యాండ్ అదే. ఓకే, సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఫంక్షన్స్లో అట్లా కూడా వాళ్ళు వచ్చి చేసి ఇస్తారు అన్నట్టు. సో నేర్చుకుందాం అన్నా కూడా నేర్పిస్తారా? ఓకే.